చెప్పినా ఇడ్లీ దోశలు వేయచ్చు. అయ్యో తలగొచ్చున్నామా. ఇద్దరు కలిసి ట్యూషన్ చెప్పండి, సరేనా? అక్కడ బట్టలు ఆరేసాను, తర్వాత చేతులు లేక. ఓకే కదక్క? నువ్వు కూడా ఎలాగో ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఇద్దరం కలిసి ఏం చక్కగా ట్యూషన్ చెప్తావు, ఓకేనా? అయ్యో బాబోయ్, సలహా ఇచ్చినందుకు నేనే ఇరుక్కుపోయానుగా. నా చదువు బండారం బయటడిపోతే ఉండు. అయ్యో అలా అనకూడదు కదా అత్తయ్య గారు, అలా అనకూడదు కదా. నేను పెద్దదాన్ని కదా, పైగా పెద్ద కోడని కదా. జాబ్ అంటే ఇంట్లో ఉంటూ నేను కూడా ఇంట్లో సంపాదించలేక, కాకపోతే కాలేజ్కి వెళ్తూ ఇంట్లో నుంచే చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీరు ముగ్గురు రహస్యంగా గుసగుస మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. అయ్యో నువ్వు భలే ఉన్నావు అమ్మా, నేనేందుకు వేరే చూస్తాం, ప్రేమకి ఇంట్లో ఏదో చేయడానికి జాబులు ఉంటే ఆలోచిస్తాం అంతే అంది. కష్టం ఎలా ఉందండి అప్పైనా ఇడ్లీ దోశలు వేయచ్చు. అయ్యో తలగొచ్చున్నామా. ట్యూషన్స్ కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఎవరైనా ఇవ్వాలి. ఎలా ఉంది ఎవరైనా మాట్లాడరేంటి? అక్క సూపర్ ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ అక్క. ట్యూషన్ అంటే కాలేజ్ నుంచి రాగానే చెప్పొచ్చు, కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్న. వేరే బాబాయ్ గొప్ప తీసిన ట్యూషన్ చెప్పండి అన్నట్టు నాది ఎప్పుడో తీసుకుపూర్వం నాటి వానకాలం చదవమ్మా. నవ్వుతున్నారు, నవ్వుకాలు ఎలా వెళ్ళినప్పుడు ప్లాన్ పెట్ట. సెటిల్డ్ గా మాట్లాడుకోండి, కోపం తాపాలు ఏమొద్దు. రెడీ? తనతో అంత సీరియస్ గా మాట్లాడడానికి ప్రేమ ట్యూషన్ విషయం గురించి వదిన నాన్నతో చెప్పడం తప్పు కాదా? అంటే మీ ఇంట్లో మనిషి అయితే మరి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ ఇంటి పెద్ద నాన్నతో ఇంట్లో జరుగుతున్న విషయాలు 459 సార్ యాక్షన్ నువ్వెన్నైనా చెప్పరా? మీ వదిలితో వాళ్ళ రూడ్ గా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. షాక్ అయ్యో. బ్రష్ వస్తుంది. ఖలీల్ రెడీ? రెడీ. యాక్షన్. అల్లుడు
ఆగండి రా ఆగండి. ఏయ్, మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నా మీకు? ఏం చేస్తాను కథ అవుతుంది. సెటిల్డ్ గా మాట్లాడుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండానే మీది రామలక్ష్మణ బంధం అనుకున్నాను. కానీ అప్పుడే మీరు మీ పిల్లల కోసం గొడవ పడడం మొదలుపెట్టేశారంట్రా. చెప్తున్నా, మీ పిల్లల కోసం మీరు గొడవ పడడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అవ్వాలి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళాడు ఇలా ఇద్దరు మళ్ళీ ఏదో అన్నాడు. నువ్వు కూడా ఏంట్రా? రే చిన్నడా, నేనేం చెప్పరా, మీ వద్దు నువ్వు అలా రోడ్డుగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. వెళ్ళిపోయాడు. ఎంత దూరం దారి తీస్తానన్న రియాక్షన్ టెన్షన్ పడుతున్నది. టెన్షన్ మాత్రం చూస్తున్నావు. ఏదో టెన్షన్ చూస్తున్నావు. మళ్ళా పోయింది నాన్న హైదరాబాద్ లో ఏమి లేవక్క, ఎదురుగానే మేము హైదరాబాద్ లేవక్క, ఎదురుగానే ఉన్నాం. పెద్ద కలుస్తాం. అయ్యి బాబు రెడీ లేవక్క, ఎదురుగానే ఉన్నాం. మరి ఎందుకు అంత పెద్ద కలుస్తాం? అయ్యి బాబు మీరు ఈ అక్క ప్రేమని మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా ట్రైనింగ్ ఎలా జరిగింది? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందా? చాలా బాగా జరిగింది. హ్యాపీగా జరిగింది. ఏ గవర్నమెంట్ కొడలు నా కొడుకుతో కార్డు పట్టించుకోవడం, తల పట్టించుకోవడం లాంటివి చేయలేదుగా. పడితే తప్పేంటంట.
ఇక్కడ రావాలి సార్ పర్ఫెక్ట్. ఓకే నెక్స్ట్ తిరుపతి మీతో రాష్ట్రం ఎక్కడ ఫోన్ చేసి అడుగుతాను ఎక్కడ తిరిగి కొంచెం బయట పడిపోతుందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు మళ్ళీ అయ్యి బాబోయ్ ఏంటండి భర్త గారు ఇది